అందరికీ నమస్కారం. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు, గుణగణాలు, బలహీనతలు, అదృష్టం, ఆరోగ్యం, ఆదాయం, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మేషరాశివారి చిహ్నము గొర్రె. మేషరాశివారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్రవిద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగానూ, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. అశ్విని నక్షత్ర లక్షణాలు. అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సంధ్యాదేవికి, సూర్యభగవానుడికి పుట్టినవారు అశ్వినీదేవతలు. అశ్విని నక్షత్రజాతకులు అశ్వమువలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడలయందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్విని నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యముయందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువతనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతక చక్రము, లగ్నము, పుట్టిన సమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యేవరకు వీరికి జీవితము ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్విని నక్షత్రంవారు శారీరకంగా సన్నగా పొడవుగా ఉంటారు. చక్కని ముఖ కవళికలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. త్వరగా నడిచే అలవాటు, చురుకైన కదలికలు వీరి ప్రత్యేక లక్షణాలు. సాధారణంగా పొడవైన ముక్కు, చక్కని కళ్ళు కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి ప్రత్యేకత. అశ్విని నక్షత్ర జాతకులు చాలా తెలివైనవారు, చురుకైన మేధస్సు కలవారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం, సృజనాత్మక ఆలోచనలు వీరి ప్రత్యేకత. సాహసోపేతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. స్నేహపూర్వక స్వభావం, ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసాహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి శుక్రుడు కనుక వీరు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు. అశ్విని నక్షత్రము 3వ పాదములో పుట్టిన వారు విద్యలయందు ఆసక్తి కలిగి ఉంటారు. అశ్విని నక్షత్రము 4వ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగం. అశ్విని నక్షత్ర జాతకులు వైద్య రంగం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో రాణిస్తారు. క్రీడారంగం, సాహస కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు. సృజనాత్మక రంగాలైన కళలు, సంగీతం, నృత్యం వంటి వాటిలో ప్రావీణ్యం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు పొందగలరు. స్వంత వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక జీవనం, ధన విషయంలో మంచి అదృష్టం కలిగి ఉంటారు.
చిన్న వయస్సులోనే ధన సంపాదన ప్రారంభమవుతుంది. పొదుపు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఆదాయం పొందుతారు. స్థిరాస్తులు సమకూరుతాయి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు. అయితే అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం. వైవాహిక కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయి. పెద్దల ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది. ఆరోగ్యం అశ్విని నక్షత్ర జాతకులు సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. త్వరగా కోలుకునే శక్తి ఉంటుంది. అయితే తలనొప్పి, మైగ్రేన్, కళ్ల సమస్యలు, దంత సమస్యలు రావచ్చు. నియమిత వ్యాయామం, యోగా చేయడం మంచిది. ఒత్తిడికి గురికావడం సహజం కాబట్టి ధ్యానం చేయడం ఉపయోగకరం. జలుబు, అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. విద్యాభ్యాసం, చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. వేగంగా గ్రహించే శక్తి, గుర్తుంచుకునే శక్తి అధికం. ప్రత్యేకించి వైద్య విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రంగాలలో రాణిస్తారు. విదేశీ విద్యకు అవకాశాలు వస్తాయి. పరిశోధన రంగంలో విజయం సాధిస్తారు. క్రీడలు, కళల్లో ప్రత్యేక ప్రతిభ చూపుతారు. అశ్విని నక్షత్రము వారు పాటించవలసిన పరిహారాలు: ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అశ్విని దేవతలను ప్రార్థించాలి. తెల్లని పువ్వులతో దేవుని పూజ చేయాలి. దుర్గాదేవిని ప్రార్థించాలి. భరణి నక్షత్ర లక్షణాలు: భరణి నక్షత్రాధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత యముడు, రాస్యధిపతి కుజుడు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. వీరు అందంగా ఉంటారు. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్థించుకుంటారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాప్యములో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతమైన వస్తువులయందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణయందు ఆసక్తి అధికము. కళత్రం వలన కలసి వస్తుంది. అలాగే విభేదాలు ఉంటాయి. వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. 28 నుండి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థితులు వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము, గ్రహస్థితులు, నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులు మధ్యమ ఎత్తు, దృఢమైన శరీర కవళికలతో ఉంటారు. ఆకర్షణీయమైన కళ్ళు, చురుకైన చూపు కలిగి ఉంటారు. శక్తివంతమైన వ్యక్తిత్వం, ధైర్యసాహసాలు వీరి ప్రత్యేకత. కోపం త్వరగా వస్తుంది కాని అంతే త్వరగా శాంతించిపోతారు. తీక్షణమైన బుద్ధి, స్పష్టమైన ఆలోచనా విధానం కలిగి ఉంటారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. పట్టుదల, కష్టపడే తత్వం వీరి బలం. నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. మాట నిలబెట్టుకునే గుణం ఉంటుంది. భరణి మొదటి పాదములో పుట్టినవారు శారీరకంగా శక్తివంతులై ఉంటారు. పౌరుషం ఎక్కువ. శత్రువులను లొంగదీసుకోవడంలో వీరిదే పైచేయి. పంతాలు, పట్టింపులు చాలా ఎక్కువ. ఏదైనా సాధించుకోగలరు. పెద్దల పట్ల గౌరవం, ఆచార వ్యవహారాల పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. తమ పనిలో లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్తపడుతుంటారు. భరణి రెండో పాదమారికి పంతం, పట్టుదల అధికం. అనుకున్నది ఎలాగైనా పూర్తిచేస్తారు. పలు సందర్భాల్లో మొండితనంగా వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచి చెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి ఎక్కువ. అనవసర విషయాలపై కూడా ఎక్కువగా శోధిస్తారు. భరణి మూడోపాదంలో జన్మించినవారు తమ ప్రమేయం లేకుండానే ఫలితం ఆశిస్తారు. వాస్తవానికి ఆలోచనకు మధ్య ఎలాంటి పొంతన ఉండదు. తెలివితేటల విషయంలో గొప్పవారే పొగడ్తలంటే వీరికి మహాసరదా. శక్తివంతులు కావడం వల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు ముందుంటారు. కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించినవారికి దైవభక్తి ఎక్కువ. భరణి నాలుగో పాదంలో జన్మించినవారు ఊహలో ఉంటారు.
ఆడంబరాన్ని కోరుకుంటారు. పంతంపట్టి అనుకున్న పనులు సాధించుకుంటారు. కష్టమైనా నష్టమైనా తమదే పైచేయి ఉండాలనుకుంటారు. కోపం ప్రదర్శిస్తారు. బతంలాడించుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. గర్వంతో వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగం, భద్రతా రంగాలు, పోలీస్, మిలిటరీ, న్యాయవాద వృత్తుల్లో రాణిస్తారు. వ్యాపార రంగంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు. స్వంత వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక జీవనం. భరణి నక్షత్ర జాతకులు ధన విషయంలో స్థిరమైన స్థితి కలిగి ఉంటారు. కష్టపడి సంపాదించే స్వభావం ఉంటుంది. వారసత్వ ఆస్తులు లభించే అవకాశం ఉంది. స్థిరాస్తులపై మంచి పెట్టుబడులు పెడతారు. అయితే ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు రావచ్చు. సత్తా వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. పొదుపు అలవాట్లు పెంపొందించుకోవాలి. వైవాహిక, కుటుంబ జీవితం. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. పిల్లల ఎదుగుదల సంతృప్తిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. బంధువులతో సత్సంబంధాలు కాపాడుకోవాలి. ఆరోగ్యం. రక్త సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు రావచ్చు. కోపం, ఆవేశం నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. నియమిత వ్యాయామం అవసరం. విద్యాభ్యాసం. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. న్యాయశాస్త్రం, రక్షణ శాస్త్రాలు, సాంకేతిక విద్యల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. క్రీడా రంగంలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు. భరణి నక్షత్రవారు పాటించాల్సిన పరిహారాలు. భరణి నక్షత్రంలో జన్మించినవారికి చంద్ర, రాహు, శని కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. లక్ష్మీదేవిని ప్రార్థించడం, అన్నపూర్ణేశ్వరిని ప్రార్థించడం, ప్రతి నెల జనమ నక్షత్రం నాడు లక్ష్మీ పూజ చేయడం, శుక్రవారం ఉపవాసం పాటించడం, శుక్ర మంత్రాలు మరియు స్తోత్రాలను జపించడం మరియు శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడం. కృత్తిక నక్షత్రం మొదటి పాదం లక్షణాలు. కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము. అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత అగ్నిదేవుడు. గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మంచి పోషణ, పెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నము 3 భాగాలు ఫలించినా 1 భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్ర దానము చేస్తారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 18-23 సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్న 36 నుండి 41 సంవత్సరము తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు. అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. కృత్తిక నక్షత్రం మొదటి పాదం జాతకులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తేజస్సు, కాంతి ఉట్టిపడే ముఖముంటుంది. మధ్యమ ఎత్తుసుడులు శరీరం కలిగి ఉంటారు. నిటారైన నడక, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రవర్తన వీరి ప్రత్యేకత. తీక్షణమైన బుద్ధి, పరిశీలనా దృష్టి కలిగి ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు, కళాత్మక అభిరుచి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. వృత్తి, ఉద్యోగం. సృజనాత్మక రంగాలు, మీడియా, సినిమా, కళా రంగాలలో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థానం సంపాదిస్తారు. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు. టెక్నాలజీ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక జీవనం. కృత్తిక నక్షత్రం మొదటి పాదం జాతకులు ఆర్థిక విషయాలలో సమర్థవంతంగా వ్యవహరిస్తారు. అగ్నితత్వ ప్రభావం వల్ల ధనసంపాదనలో చురుకుదనం ప్రదర్శిస్తారు. వృత్తి లేదా వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందుతారు. స్థిరాస్తులు సమకూరుతాయి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. అయితే విలాసవంతమైన జీవనశైలి వల్ల అధిక ఖర్చులు చేసే అవకాశం ఉంది.
ఆర్థిక ప్రణాళిక అవసరం. వైవాహిక కుటుంబ జీవితం. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మధురమైన అనుబంధం ఉంటుంది. అయితే వ్యక్తిగత స్వాతంత్ర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వారి విద్యాభివృద్ధికి అధిక ఖర్చు చేస్తారు. కుటుంబ గౌరవం, సామాజిక హోదా పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం. అగ్నితత్వ ప్రభావం వల్ల పిత్త సంబంధిత సమస్యలు, అజీర్ణ సమస్యలు, నేత్ర సంబంధిత సమస్యలు రావచ్చు. అధిక ఉష్ణం, రక్తపోటు సమస్యలు ఉండవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. చల్లని ఆహార పదార్థాలు, పండ్లు తీసుకోవడం మంచిది. యోగా, ప్రాణాయామం లాభదాయకం. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు రావచ్చు. విద్యాభ్యాసం. విద్యలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు. సృజనాత్మక రంగాలైన కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యంలో ఆసక్తి చూపుతారు. టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పరిశోధనా రంగంలో విజయం సాధిస్తారు. కృత్తిక నక్షత్రవారు పాటించవలసిన పరిహారాలు. సూర్యోపాసన చేయాలి. ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలి. రుద్రాభిషేకం చేయించాలి. కార్తికేయ స్వామిని పూజించాలి. శివపంచాక్షరి మంత్రం జపించాలి. ఈ 3 నక్షత్రాల జాతకులు జీవితంలో అనుసరించవలసిన సూచనలు. కోపం, ఆవేశం నియంత్రించుకోవాలి. అతి ఆత్మవిశ్వాసం తగ్గించుకోవాలి. ఆర్థిక విషయాలలో పొదుపు అలవరుచుకోవాలి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి. అహంకార భావన తగ్గించుకోవాలి. సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 3 నక్షత్రాల జాతకులు తమ తమ లక్షణాలను అర్థం చేసుకుని సూచించిన శాంతి పరిహారాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించగలరు. ప్రతి నక్షత్రానికి ఉన్న ప్రత్యేక శక్తులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధించవచ్చు. ఈ 3 నక్షత్రాల జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.